హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో హెల్త్కి చాలా మంచిదైన 4 రకాల హెల్దీ లడ్డూలు చూపించబోతున్నాను. ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన హెల్దీ లడ్డూలే ఇవి. మరైతే ఈ 4 రకాల హెల్దీ లడ్డూని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన మల్టీవిటమిన్ లడ్డు. ఈ లడ్డూని రోజుకొకటి తీసుకోవటం వల్ల మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ఇలాగే ఫైబర్ అన్నీ కూడా అందుతుంది. ఇందులో మనము అసలు పంచదార, బెల్లం ఏమీ లేకుండా చేసుకోబోతున్నాము. ముఖ్యంగా పిల్లల్లో ఎముకలు బలంగా పెరగడానికి యూజ్ అవుతుంది. అలాగే మెమొరీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా బలహీనంగా ఉన్న వాళ్ళకి ఇది వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. అలాగే ఐరన్ డెఫిషియన్సీని కూడా తగ్గిస్తుంది. ఇంకా మరైతే ఈ మల్టీవిటమిన్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయి పెట్టుకొని అందులో 2 కప్పుల వరకు మఖానాన్ని వేసుకొని వేయించుకుంటున్నాను. దీని తెలుగులో తామర గింజలు అని కూడా అంటారు. మఖానాలో ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్గా ఉంటుంది. అలాగే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటివి కూడా మినరల్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ మఖానా వేగిందని తెలియడానికి ఇలా ఒకదాన్ని నలిపి చూస్తే మంచి క్రిస్పీగా వస్తుంది. ఇలా వస్తే మనకి మఖానా వేగిపోయినట్టే. సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ ఇదే ప్యాన్ లో 1/2 కప్పు జీడిపప్పులను వేసి వేయించుకుంటున్నాను. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇందులో హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్, విటమిన్స్ అండ్ మినరల్స్ పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మినరల్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది స్కిన్ కి ఇంకా హెయిర్ కి కూడా చాలా మంచిది. ఇలా ఫ్రై అయిన జీడిపప్పుల్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ ఇదే ప్యాన్ లో 1/2 కప్పు వాల్నట్స్ వేసుకొని వేయించుకోవాలి. వాల్నట్స్ తీసుకోవడం వల్ల హార్ట్ హెల్త్ కి, అలాగే బ్రెయిన్ ఫంక్షన్ కి, గట్ హెల్త్ కి కూడా చాలా మంచిది. ఇందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్ లో 1/2 కప్పు బాదం పప్పులను వేసి వేయించుకోవాలి. దీన్ని తీసుకోవడం వల్ల హార్ట్ హెల్త్ కి చాలా మంచిది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ ఈ వల్ల ఇది మన సెల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్రై చేసుకున్న బాదంని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత 1/2 కప్పు వాటర్ మెలాన్ సీడ్స్ అంటే పుచ్చకాయ గింజలను వేసి వేయించుకోవాలి. ఇందులో ప్రోటీన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది హార్ట్ హెల్త్ కి మంచిది. అలాగే మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా బోన్స్ ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది. న్యూట్రిషన్ వాల్యూస్ అయితే చాలా ఉన్నాయి. ఇవి మనకి వెంటనే రోస్ట్ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. సో చూస్తున్నారు కదా, ఇలాగా చిటపటమంట సౌండ్ వస్తుంది. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ ని కూడా వేసి వేయించుకోవాలి. అంటే తెలుగులో దీన్ని పొద్దుతిరుగుడు విత్తనాలు అంటారు. ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా హెల్దీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటుంది. ఇది హార్ట్ హెల్త్ కి మంచిది. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఇంకా బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా ఇది ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో విటమిన్ ఈ అండ్ జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా ఇందులో ముఖ్యంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఇది స్కిన్ కి, హెయిర్ కి, అలాగే బోన్ హెల్త్ కి చాలా మంచిది. ఇలా వేయించుకున్నాక దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత 1/2 కప్పు పంప్కిన్ సీడ్స్ ని కూడా వేసి వేయించుకుంటున్నాను. అంటే తెలుగులో గుమ్మడి గింజలు. వీటిని కూడా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇందులో మెగ్నీషియం, జింక్, ఐరన్, ప్రోటీన్ అండ్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవటం వల్ల హార్ట్ హెల్త్ కి మంచిది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా డైజెషన్ కి చాలా మంచిది. ఇంకా కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది. దీన్ని తీసుకోవటం వల్ల స్కిన్ కి ఇంకా హెయిర్ కూడా చాలా మంచిది. ఇలా వేయించుకున్న పంప్కిన్ సీడ్స్ ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత 1/2 కప్పు పుట్నాల పప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రోటీన్ కంటెంట్ కూడా ఇందులో ఎక్కువ ఉంటుంది. అలాగే విటమిన్స్ అండ్ మినరల్స్, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం అనేవి ఎక్కువగా ఉంటుంది. ఇది ఆల్రెడీ ఫ్రై చేసిన పప్పే కాబట్టి జస్ట్ అలా హీట్ అయితే చాలు. దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం మనము 8 రకాల నట్స్ అండ్ సీడ్స్ ని ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకుంటున్నాము. ఇవి పూర్తిగా చల్లారేదాకా పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్ లో 1/2 కప్పు వరకు ఎండు ద్రాక్షను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ మనము పంచదార, బెల్లం వాడట్లేదు కాబట్టి స్వీట్నెస్ కోసం మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము. ఈ ఎండు ద్రాక్షలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది హై ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటుంది. సో డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో ఉండే నేచురల్ షుగర్స్ వల్ల ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. ఐరన్ లోపం ఉన్న వాళ్ళు దీన్ని ఫుడ్ లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో దీన్ని కూడా పక్కకు తీసేసుకుందాము. నెక్స్ట్ ఇదే ప్యాన్ లో 1/2 కప్పు గింజలు తీసేసిన ఖర్జూరాలని కూడా వేసుకొని వేయించుకుంటున్నాను.
ఇందులో కూడా హై ఫైబర్, విటమిన్స్ అండ్ మినరల్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఫుల్గా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే ఎనర్జీని ఇస్తుంది, ఇంకా హార్ట్కి, బోన్కి కూడా చాలా మంచిది. సో ఇది న్యాచురల్ స్వీట్నర్ కాబట్టి మనం ఇక్కడ షుగర్కి బదులు దీన్ని యూస్ చేసుకుంటున్నాము. దీన్ని కూడా చల్లారనిద్దాము. ఇక్కడ ఎండు ద్రాక్ష ఇంకా ఖర్జూరాలని స్వీట్నెస్ కోసం యూస్ చేస్తున్నాము. సో మీకు కానీ ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే మీరు కొంచెం క్వాంటిటీని పెంచుకోవచ్చు. ఈ మొత్తం కూడా పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాము. పూర్తిగా చల్లారిన తర్వాత పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ముందుగా మఖానాన్ని వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము. తర్వాత మిగతా పప్పులన్నిటినీ కూడా వేసేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో దీన్ని కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకుందాము. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుతూ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. కంటిన్యూస్గా గ్రైండ్ చేస్తే ఇది వేడెక్కేసి ఇందులో నుంచి ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయి ముద్దలా అయిపోతుంది. ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ప్లేట్లోకి తీసుకుందాము. ఇందులో ఒక పావు వంతు పౌడర్ని మిక్సీ జార్లో మిగిల్చుకోవాలి. ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు ద్రాక్ష ఇంకా ఖర్జూరాలను కూడా వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ను కూడా వేసుకోవాలి. వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక మనం పక్కకు తీసుకున్న మిగతా పౌడర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు తేనెని వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ మొత్తం కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇందులో మనకి ప్రత్యేకించి నెయ్యి ఏం అవసరం లేదండి ఉండలు చుట్టడానికి. ఇందులో ఉండే ఆయిల్సే మనకి న్యాచురల్ ఆయిల్స్, చక్కగా ఉండ ఫామ్ అయిపోతుంది. బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఉండలాగా చుట్టుకోవాలి. ఇలాగా మనకి నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవటమే. ఇంకా కొద్దిగా గార్నిషింగ్ అన్నట్టు నేను ఇక్కడ ఫ్రై చేసుకున్న వాటర్ మెలన్ సీడ్స్ని ఒక్కొక్క దాన్ని పెట్టుకుంటున్నాను పైన. ఇది కంప్లీట్గా ఆప్షనలే, వద్దనుకుంటే వదిలేసుకోవచ్చు. ఇలాగే పిండి మొత్తం కూడా చిన్న చిన్న ఉండాలు చేసేసుకొని పెట్టేసుకోవటమే. అంతేనండి, మనకి మల్టీ విటమిన్ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే మనకి చక్కగా స్టోర్ ఉంటుంది. సో రోజుకు ఒక లడ్డూని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తీసుకోవచ్చు. ఈ హెల్దీ లడ్డూని ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కానీ కోకో ఫ్లేవర్ వద్దనుకుంటే కోకో పౌడర్ని స్కిప్ చేసుకోవచ్చు. ఒక సూపర్ పవర్ఫుల్ లడ్డు అని చెప్పొచ్చు దీన్నైతే. ఈ గోంద్ లడ్డూని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకు ఒకటి తీసుకోవడం వల్ల ఈ సీజన్లో వచ్చే జలుబు, జ్వరాల నుంచి ఇది దూరం చేస్తుంది. ఎముకలకు, కీళ్లకు బలాన్ని ఇస్తుంది. అలాగే కాకుండా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ అలాగే డెలివరీ అయిన లేడీస్కి కానీ బాలింతలకి ఈ లడ్డు చాలా మంచిది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ గోందుతోనే మనం ఈ రోజు లడ్డు చేసుకోబోతున్నాము. ఇందులో ఉండే మెడిసినల్ వాల్యూస్ అయితే ఇన్ని కాదనమాట, చాలా ఉపయోగాలు దీన్ని తీసుకోవడం వల్ల. అంతేకాకుండా ఇక్కడ మనము 9 రకాల నట్స్ అండ్ సీడ్స్ని యూజ్ చేసి ఈ లడ్డు చేసుకోబోతున్నాము. ఈ లడ్డూలో ఐరన్, ప్రోటీన్, కాల్షియం అన్నీ కూడా పుష్కలంగా ఉంటుంది. సో అందుకనే దీన్ని ఒక హెల్దీ పవర్ఫుల్ లడ్డు అని చెప్తున్నాను. మరి అయితే ఈ గోంద్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. తయారు చేసుకునే ప్రాసెస్ కన్నా ముందర మీకు ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను గోంద్కి, గోంద్ కటీరాకి డిఫరెన్స్ చూపిస్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇది మనము సమ్మర్లో యూజ్ చేసే గోంద్ కటీరా, ఇంకా ఇదేమో వింటర్ సీజన్లో యూజ్ చేసే గోంద్. అంటే ఇప్పుడు మనము లడ్డు చేసుకోబోతున్నాం కదండి, ఇది తుమ్మ జిగురు అనమాట. నల్ల తుమ్మ చెట్టు నుంచి తీసిన జిగురు ఇది. ఇదైతే ప్రత్యేకించి ఈ వింటర్ సీజన్ లో యూజ్ చేస్తారు. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి గానీ, బాలింతలకు గానీ దీంతో లడ్డు చేసిస్తుంటారు. ఇది శరీరానికి వేడినిచ్చే గుణం కలిగింది. సో అందుకని వింటర్ సీజన్ లో దీన్ని యూజ్ చేస్తారు. రెండు కూడా చూడటానికి అయితే ఒకేలా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కాకపోతే గోంద్ కటీరా అనేది కొంచెం షైనింగ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం యూజ్ చేసే గోంద్ అయితే కొంచెం షైనీగా ఉంటుంది. మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. ఇప్పుడైతే మనము ఈ గోందుతో లడ్డు చేసుకోబోతున్నాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అందులో 50 గ్రాముల గోంద్ వేసుకోవాలి. అంటే తుమ్మ జిగురు తెలుగులో చెప్పాలంటే. ఇది మనకి గ్రోసరీ షాప్స్లో కానీ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. వీటిల్ని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి.
ఈ గోంద్ని శీతాకాలంలో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇందులో వేడి చేసే గుణం ఉంటుందన్నమాట. సో అందుకని ఈ సీజన్లో వచ్చే జలుబు, దగ్గు అలాంటివన్నీ కూడా తగ్గిపోతుంది దీన్ని తీసుకోవడం వల్ల. ఇంకా ఎముకలకి బలాన్ని ఇస్తుంది ఇది. ముఖ్యంగా ఇది బాలింతలకి పెడుతూ ఉంటారు. డెలివరీ అయిన తర్వాత బాడీ రికవర్ అవ్వడానికి కానీ, పాలు పట్టడానికి కానీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుందంట. ఇంకా బాడీకి ఎనర్జీని ఇస్తుంది, ఇంకా ఇమ్యూనిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ గోంద్ మనకి వేగే కొద్దీ చూడండి బాగా పొంగుతుంది ఇలాగా. సో మీరు కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పని అయితే కొద్ది కొద్దిగా బ్యాచెస్గా వేసుకొని ఫ్రై చేసుకోండి. మొత్తం ఒకేసారి అయితే వేయకూడదు. ఈ గోంద్ కానీ కంప్లీట్గా పొంగకపోతే మనకి తినేటప్పుడు లడ్డూలో చాలా హార్డ్గా ఉంటుందన్నమాట. సో కంపల్సరీగా అన్నీ కూడా పొంగే వరకు వెయిట్ చేసి తీసుకోవాలి ప్లేట్లోకి. ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ చక్కగా ఆల్మోస్ట్ పొంగిపోయినాయి. ఇలా అయిపోయిన తర్వాత వీటిల్ని మరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి మనం వేసుకున్న గోంద్ మొత్తం కూడా పొంగి ఎంత చక్కగా పాప్కార్న్స్లా వచ్చేసినాయో. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత పావు కప్పు జీడిపప్పులను కూడా వేసుకొని వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకొని దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత పావు కప్పు బాదం పప్పులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ బాదం పప్పుల్ని కూడా ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్ మీద వేయించుకొని వీటిని కూడా తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పిస్తా పప్పులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కంప్లీట్గా మీ ఆప్షనలే. ఏమైనా లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా క్రిస్పీగా వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు ద్రాక్షను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ ఎండు ద్రాక్ష చక్కగా ఇలా పొంగితే ఇంకా ఫ్రై అయిపోయినట్టే. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత ఒక కప్పు మక్కనాన్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి తామర గింజలు, పూల్ మక్కన అంటారు వీటిని. దీన్ని కూడా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఈ మక్కన వేగిందని తెలియడానికి ఒకదాన్ని ఇలా నలిపి చూస్తే చక్కగా క్రిస్పీగా అవ్వాలన్నమాట. సో ఇక్కడ వేగలేదు. ఇంకొంచెం సేపు వేపుకున్న తర్వాత చూడండి చక్కగా క్రిస్పీగా వచ్చేసింది కదా. ఇలా అయితే వేగిపోయినట్టే. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పుచ్చగింజలు, వాటర్ మెలాన్ సీడ్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వెంటనే వేగిపోతాయి. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ గసగసాలని కూడా వేసుకొని వేయించుకోవాలి. గసగసాలు కూడా వెంటనే వేగిపోతాయి. ఇలాగా కొద్దిగా కలర్ మారంగానే దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకుందాము. తర్వాత అరకప్పు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎండు కొబ్బరి వేగడానికి ఎక్కువ టైం పట్టదు, వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది. సో లైట్గా ఇలా కలర్ మారిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ మనం 9 రకాల నట్స్ అండ్ సీడ్స్ని ఫ్రై చేసుకున్నాము. ఇవి మాత్రమే వేయాలని ఏం లేదండి. మీకు కానీ ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా నట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా చల్లారేదాకా పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ శనగపిండి జస్ట్ బైండింగ్ అన్నట్టు వేసుకున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు శనగపిండిని. ఒకవేళ ఈ లడ్డు బాలింతల కోసం అయితే ఈ శనగపిండి వేసుకోవద్దు. సో శనగపిండి మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాం కాబట్టి నేతిలో గోధుమ పిండి వేయిస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే ఇంకో టీ స్పూన్స్ వరకు కూడా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న గోంద్ అలాగే నట్స్ అండ్ సీడ్స్ అన్నీ కూడా కంప్లీట్గా చల్లారిపోయినాయి. సో దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ గోంద్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న గోంద్ని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ పిండి ప్లేట్లోకి వేసేసుకుందాము. తర్వాత ఇదే మిక్సీ జార్లో మక్కనాన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. జస్ట్ పల్స్ మోడ్లో 2 to 3 times గ్రైండ్ చేసుకుంటేనే మక్కన పౌడర్ అయిపోతుంది. తర్వాత మిగతా పప్పులన్నిటిని కూడా యాడ్ చేసేసుకుందాము. సో వీటిల్ని ఒకేసారి గ్రైండ్ చేసేయకుండా మిక్సీని మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. లేకపోతే హీట్కి మొత్తం ముద్దలా అయిపోతుంది అనమాట. సో పల్స్ మోడ్లో మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి.
ఇది మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పలుకులుగా ఉంటే కూడా బాగుంటుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత ఫ్లేవర్ కోసము కొద్దిగా జాజికాయని ఇలా తురుముకొని తీసుకుంటున్నాను, ఒక పావు స్పూన్ వచ్చే విధంగా. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో 1.5 కప్పుల వరకు బెల్లం వేసుకుంటున్నాను. అందులో ఒక పావు కప్పు నీళ్లు పోసుకొని కరిగించుకోవాలి. ఇందులో ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇందులో శొంఠి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. తర్వాత మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ బెల్లము జస్ట్ కరిగితే చాలు, పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత దీన్ని మనము ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలో పోసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ బెల్లం నీళ్ళు వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా గట్టితో కలిపేసుకోవాలి. ఇలా మిగతా బెల్లం నీళ్ళు కూడా పోసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. వెచ్చగా ఉన్నప్పుడే ఉండలు కూడా చుట్టేసుకోవాలి. మళ్ళీ కంప్లీట్గా ఆరిపోతే మనకి లడ్డూలా చుట్టుకోవటం కొంచెం కష్టమైపోతుంది. సో కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో ఒకసారి బాగా కలిపేసుకొని లడ్డూలా చుట్టుకోవటమే. ఇంకా ఇలా కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని మనకి నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకోవటమే. ఇంకా దీనికి గార్నిషింగ్ కావాలనుకుంటే పైన నేను ఇలాగైతే నట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇలాగే మొత్తం పిండి అన్నిటినీ కూడా లడ్డూలా చుట్టుకోవటమే. ఈ శీతాకాలంలో ఈ లడ్డూని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకోటి తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదండి ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి. అంతేకాకుండా మనం నట్స్ అండ్ సీడ్స్ అని చాలా యాడ్ చేసాము. సో ఈ పవర్ఫుల్ లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వింటర్ స్పెషల్ గోంద్ రెసిపీ లడ్డు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మందికి ఈ గోంద్ గురించి తెలియదు అనుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఆల్రెడీ కమెంట్ చేయండి. ఇవాళ వీడియోలో చాలా హెల్తీ రెసిపీ చూడబోతున్నాము. ఏంటిది హెల్తీ రెసిపీ అన్నాను, ఇలా గ్రీన్ కలర్ లడ్డూలు ఉన్నాయండి అని స్కిప్ చేసేద్దామని చూస్తున్నారేమో. అస్సలు స్కిప్ చేయకూడదండి, ఖచ్చితంగా చూడాల్సిన రెసిపీనే ఇది. 100% ఎటువంటి స్వీట్ షాపుల వాళ్ళు కూడా ఇలాంటి హెల్తీ లడ్డూలు అయితే అమ్మరు. సో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాల్సిందే ఇలాంటి హెల్తీ లడ్డూలు. ఫస్ట్ అయితే ఈ గ్రీన్ కలర్ ఎలా వచ్చిందనేది మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నాను. ఇందులో మనం యూస్ చేస్తున్న మెయిన్ ఇంగ్రీడియంటే మునగాకు. మునగాకుతో మనము రకరకాల కర్రీస్ గానీ పచ్చళ్ళు గానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే చూసాం గానీ మునగాకుతో ఇలా లడ్డూలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి తెలియదు అనుకుంటున్నాను. ఇలా లడ్డూలు చేసి ఇవ్వండి, పిల్లలు ఎందుకు తినరు చెప్పండి. అలా అని టేస్ట్లో ఏమాత్రం తగ్గదండి. ఇది ఎవరికైనా కూడా చెప్తే గానీ తెలీదు ఇది మునగాకుతో చేసిన లడ్డు అని చెప్పి, అంత బాగుంటుంది. మరి వీడియో స్టార్ట్ చేసే ముందర నాదొక స్మాల్ రిక్వెస్ట్, ఈ రెసిపీని ఖచ్చితంగా షేర్ చేయండి. అప్పుడే ఇలాంటి రెసిపీస్ చాలా మందికి తెలిసే అవకాశం ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో పావు కప్పు పొట్టుతో ఉన్న మినప్పప్పుని వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. మనకి వేగిపోయినాయి అని తెలియడానికి మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ కూడా చేంజ్ అయింది. సో అలా వస్తే వేగిపోయినట్టే. వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లో మరో టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాదం పప్పుల్ని వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను బాదం పప్పులు ఒక పావు కప్పు తీసుకున్నాను. బాదం పప్పుల్ని కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకుందాము. తర్వాత పావు కప్పు జీడిపప్పులను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా లైట్గా ఇలా షేడ్ మారిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లో పావు కప్పు పల్లీలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. లో ఫ్లేమ్ మీద నిదానంగా వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా పల్లీలు కూడా వేగిపోయినాయి చక్కగా. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత వీటిని కూడా తీసేసుకుందాము ప్లేట్లోకి. తర్వాత ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల్ని కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో నల్ల నువ్వులన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న నువ్వుల్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత ఒక 8 ఖర్జూరాలని లోపల గింజలు తీసేసి దాన్ని కూడా ఒకసారి ఇలాగా హీట్ చేసేసుకుందాము. ఇది జస్ట్ ఇలా హీట్ అయితే చాలండి. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము.
ఇక్కడ చూస్తున్నారు కదా, మనము ఆరోగ్యమైన పప్పుల్ని కానీ నట్స్ని కానీ అన్నిటినీ ఫ్రై చేసి రెడీగా పెట్టేసుకున్నాము. ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్ మునగాకండి. ఇక్కడ మునగాకు నేను శుభ్రంగా నీట్గా నీళ్ళల్లో కడిగేసుకొని ఒక క్లాత్ మీద నీట్గా ఆరబెట్టేసుకొని తీసుకున్న మునగాకు ఇది. మీరు కావాలనుకుంటే ఎండలో అయినా ఎండబెట్టైనా తీసుకోవచ్చు ఈ మునగాకుని. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఈ నేతిలో మనము మునగాకును వేయించుకోబోతున్నాము. ఇక్కడ నేను 2 కప్పుల వరకు మునగాకు తీసుకున్నాను. మునగాకు మొత్తం కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఇక్కడ మనము మునగాకుని ఖచ్చితంగా నేతిలో ఫ్రై చేస్తేనే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఇక్కడ పచ్చి ఆకుల్ని డైరెక్ట్గా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఫ్రై చేస్తున్నప్పుడు మొత్తం వేడికి ముద్దలా అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ కంగారేం పడక్కర్లేదండి, ఇలా సెపరేట్ చేసుకుంటూ లో ఫ్లేమ్ మీద వేయించుకుంటూ ఉంటే క్రిస్పీగా అయిపోతుంది. ఈ ప్రాసెస్లో చేస్తే కొంచెం టైం ఎక్కువసేపు పడుతుంది ఇది క్రిస్పీగా అవటానికి. లేదనుకుంటే మీరు ఎండబెట్టేసుకొని డైరెక్ట్గా ఆకుల్ని కూడా నేతిలో ఫ్రై చేసేసుకోవచ్చు. ఆకుల్లో తేమ ఉంటే లడ్డూలు నిలవ ఉండవు. సో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా వేగిపోయింది, ఆకులు క్రిస్పీగా అయిపోయినాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతేనండి, మన మల్టీ విటమిన్ సూపర్ పవర్ఫుల్ లడ్డు కోసము అన్ని ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేసేసుకొని కంప్లీట్గా ఆరేదాకా పక్కన పెట్టేసుకుందాము. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి ఎంత మంచివనేవి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం కాజు, బాదం, పల్లీలు, నువ్వులు. మీరు కావాలనుకుంటే ఒకసారి గూగుల్లో మురుంగకీరై లడ్డు హెల్త్ బెనిఫిట్స్ అని టైప్ చేసి చూడండి. దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటనేది మీకే తెలుస్తుంది. మురుంగై కీరై అంటే మునగాకు అనమాట తమిళ్లో. సో తమిళనాడు సైడ్ వాళ్ళకైతే ఈ రెసిపీ గురించి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ గ్రైండింగ్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ నేను డీటెయిల్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ పొడిగా ఉన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మునగాకును వేసుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కూడా కంప్లీట్గా గ్రైండ్ అయిపోయింది. ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఖర్జూరాలని, అలాగే ఇందులో బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ లడ్డూల కోసం 1/2 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. అందులో కొద్దిగా క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ మొత్తం గ్రైండ్ చేసుకుంటాను. నేను తీసుకున్న 1/2 కప్పులో కొద్దిగా పోర్షన్ బెల్లాన్ని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మధ్యలో ఒకసారి కలిపేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత మిగిలిన పప్పులన్నిటినీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే హీట్కి మొత్తం ముద్దలా అయిపోతుంది అన్నమాట, పేస్ట్ లాగా. సో మధ్యలో ఆపుతూ పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే బాగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకసారి కలిపేసుకొని మళ్ళీ నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుల్లో కూడా మిగిలిన బెల్లం పౌడర్ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇంకోసారి. తర్వాత ఇందులో ఇందాక మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మునగాకు పౌడర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాము. అంతేనండి, జస్ట్ పల్స్ మోడ్లో మొత్తం కలిసేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతేనండి, మొత్తం కూడా ఒకసారి నీట్గా చేత్తో కలిపేసుకొని మనకి నచ్చిన సైజుల్లో ఉండల్లా చుట్టుకోవటమే. ఇంకా ఇందులో వాడిన పప్పులన్నీ కూడా న్యాచురల్ ఆయిల్స్ ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి ఇందులో నెయ్యి ఏమి వేసి కలపాల్సిన అవసరం లేదు. సో మనం ఇలా కలుపుతూ ఉంటేనే చక్కగా ఉండలా వచ్చేస్తుంది అనమాట. ఈ లడ్డు రోజుకోటి తీసుకోవటం వల్ల ఇందులో ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ అనేవి పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవటం వల్ల బోన్స్ స్ట్రెంథెన్ చేస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, ఇంకా హెమోగ్లోబిన్ షుగర్ని బ్యాలెన్స్లో ఉంచుతుంది, అలాగే డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. నేను టెక్స్ట్ వేస్తాను చూడండి. రోజుకొక లడ్డూతో మనము ఎన్నో వేల ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఇది యాస్టీస్ తింటుంటే సున్నుండ తింటున్నట్టు ఫ్లేవర్ కలుగుతుంది అనమాట. డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరైతే ఇంత హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎన్నో పోషక విలువలున్న ఒక మంచి లడ్డు రెసిపీని చూపించబోతున్నాను. ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ లడ్డుని రోజుకొకటి తీసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటుంది. ముఖ్యంగా హెయిర్ లాస్ అయ్యే వాళ్ళు కానీ, అలాగే బోన్ స్ట్రెంత్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ, డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు నువ్వుల్ని వేసుకొని వేయించుకుంటున్నాను. ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి నువ్వుల్ని. నువ్వుల్లో కాల్షియము, జింక్, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల్ని బలంగా చేస్తుంది.
అలాగే నువ్వుల్లో ఉండే హెల్దీ ఫ్యాట్స్ అనేవి గుండెకు మేలు చేస్తాయి. ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. ఇది హార్ట్కి కూడా చాలా మంచిది. ఇంకా నువ్వుల్లో ఐరన్ అధికంగా ఉండటం వల్ల ఎనీమియాతో బాధపడే వాళ్ళు దీన్ని తప్పనిసరిగా ఫుడ్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇది హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకా నువ్వుల్లో ఫైబర్ అధికంగా ఉండటంతో ఇది డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. నువ్వుల్లో విటమిన్ ఈ, జింక్ మరియు హెల్దీ ఆయిల్స్ వల్ల ఇది చర్మానికి మరియు జుట్టుకి చాలా మంచిది. ఇంకా ఈ నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. లో ఫ్లేమ్ మీద ఒక 2 minutes ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకుందాము. అరకప్పు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ పల్లీల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు చూస్తే ప్రోటీన్స్ అధికంగా ఉండటం వల్ల ఇది మనకి శక్తినిస్తుంది. అలాగే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల గుండె ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది. ఫైబర్ కారణంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే చర్మానికి మరియు జుట్టు పోషణకి ఉపయోగపడుతుంది. ఇంకా బరువు పెరగాలనుకునే వారికి అయితే ఈ ప్రోటీన్ సప్లిమెంట్లా పనిచేస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, టీనేజర్స్ మరియు బాడీ బిల్డింగ్ చేసే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇంకా ఇది హార్ట్ హెల్త్కి కూడా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ని తగ్గించి హార్ట్ అటాక్ రిస్క్ను కూడా తగ్గిస్తుంది. ఇంకా డయాబెటీస్ వాళ్ళైతే దీన్ని కొంచెం మితంగానే తీసుకోవాలి. ఇందులో ఉండే విటమిన్ B3 వల్ల మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. స్కిన్కి, హెయిర్కి, అలాగే వెయిట్ గెయిన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇంకా బోన్ని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. ఈ పల్లీల్ని వేయించడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. పల్లీలు మంచిగా చిటపటలాడే వరకు కూడా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక 2 teaspoons నెయ్యిని వేసుకొని 1 కప్పు రాగి పిండిని వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవన్నీ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. రాగి పిండిలో కాల్షియం అత్యధికంగా ఉంటుంది. సో ఇది చిన్నపిల్లలు, మహిళలు, ఇలా వృద్ధులకైతే ఎముకలు బలంగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. ఇది డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. వెయిట్ లాస్ అవడానికి యూస్ అవుతుంది. ఇంకా ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎనీమియాని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. ఇంకా దీన్ని తీసుకోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఇందులో విటమిన్ B, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాల వల్ల రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అయితే ఇది చాలా మంచిది. ఇందులో ఉండే కాల్షియం, ఐరన్ మరియు ఫోలేట్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అలాగే కడుపులో ఉన్న బేబీకి కూడా చాలా మంచిది. ఇంకా హార్ట్ డిసీజెస్ని కూడా ఇది తగ్గిస్తుంది. సో ఈ రాగి పిండిని లో ఫ్లేమ్ మీద కమ్మటి వాసన వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. మనకి వేయిస్తుంటేనే స్మెల్ మనకి తెలుస్తుంది అనమాట. మంచి కమ్మటి వాసన వస్తుంది. సో ఇలా వేయించుకున్న దాన్ని కూడా తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. సేమ్ ఇదే ప్యాన్లోనే ఒక 2 tablespoons ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి ముక్కలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో. దీన్ని కూడా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇది వెంటనే వేగిపోతుంది. చూస్తున్నారు కదా, కలర్ వచ్చేసింది. దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ ఎండు కొబ్బరిలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనం వేయించుకున్నవన్నీ కూడా ఇలా ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందుట్లో 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. ఇక్కడ బెల్లం మొత్తము కరిగే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. ఈ బెల్లంలో కూడా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సేమ్ ఇందాక చెప్పుకున్న విధంగానే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది స్త్రీలకు కానీ, టీనేజర్స్కి కానీ, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా ఎనీమియా సమస్య నుంచి దూరం చేస్తుంది. అలాగే ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇంకా లివర్ డిటాక్సిఫికేషన్ చేస్తుంది. ఇంకా బ్రెయిన్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ బెల్లం బాగా మరిగిపోయింది. మనకు పాకం రావాల్సిన అవసరం లేదు. చక్కగా కరిగిపోతే చాలు ఈ విధంగా. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న పప్పులన్నింటినీ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రాగి పిండిలో వేసేసుకోవాలి. ఈ మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఫ్లేవర్ కోసం ఒక 1/2 teaspoon ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత మనము కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఇలా స్ట్రెయినర్తో వడగట్టుకొని పోసుకుంటే నలకలేమన్నా కూడా వచ్చేస్తుంది. సో ఈ బెల్లం నీళ్ళు మొత్తం పోసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ కొంచెం అంటుకున్నట్టు అనిపిస్తుంది, కానీ కలుపుతున్న కొద్దీ కూడా మనకి చక్కగా సెట్ అయిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూల్లా చుట్టుకోవాలి. ఈ విధంగా లడ్డూల్లా చుట్టుకొని గార్నిషింగ్ కోసం ఇక్కడ నేను కొద్దిగా ఫ్రై చేసిన నువ్వుల్ని ఇందాక కొంచెం తీసి పెట్టుకున్నాను పక్కన. దాన్ని ఇలా అద్దుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. కావాలనుకుంటే ఈ ప్లేస్లో ఏదైనా డ్రై ఫ్రూట్స్తో అన్నా కూడా గార్నిష్ చేసుకోవచ్చు. అది మీ విష్.
అంతేనండి, ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ పుష్కలంగా ఉన్న రాగి పిండితో చేసుకున్న లడ్డూలు రెడీ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, దీంట్లో ఉన్న పోషక విలువలు ఆల్రెడీ మనం వీడియోలో చెప్పుకున్నాము. ఇది కానీ రోజు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక లడ్డూని తీసుకుంటే చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తుంది విజయ్ కిచెన్ మసాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.